తొందరరాల చేసిన కాడికి ఫోన్ చేసింది నువ్వే మొత్తం అడగడతావు. రైట్, నాకు అవసరం పట్టుకొని పోతా. నీకు అవసరం ఉన్నది ముచ్చట తర్వాత. నువ్వు ఏం పని చేస్తావు అనేది నాకు కావాలరా. ఏం పని చేస్తాను ఇంటికాడ చూపిస్తా నేను. దొంగతనం ఏం చేసినావారా? పొద్దులాకంటే నాకు వాళ్ళు చెప్పిళ్ళు నాకు అవసరం అన్నా ఇక 30 ఏళ్ళ కర్ర మంది అన్న మీరు ఏం భయపడకండి. ఏమనంటే నా పేరు చెప్పింది, కోర్టువాడు కౌన్సిలర్ అప్ప చెప్పింది అని చెప్పింది. అరే పేరు బూర్ల విష్ణు. నేను శూన్పల్లి గ్రామ రైతును. ఇటు మన నిలబడ్డ ప్రదేశం అప్పటి ప్రభుత్వం నామోజు సురేష్ వారి తాతగారికి బ్రహ్మానందం గారికి ప్రభుత్వం అప్పుడు కేటాయించడం జరిగింది. ఇటు భూమిని వ్యవసాయ నిమిత్తం ప్రభుత్వం కేటాయిస్తే ప్రస్తుతం వారు వ్యవసాయాన్ని వాడుకోకుండా ఇటు వాణిజ్య అవసరాల నిమిత్తాన్ని ఇటు భూమిని అమ్ముకోవడం జరుగుతున్నది మొరం ట్రిప్పుల ద్వారా. గత రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఒక జేసీబీ సాయంతో ట్రాక్టరు టిప్పరు సాయంతో మట్టిని తవ్వక చేపట్టగా మేము సమాచారం స్థానిక పోలీసులకు అందజేయడం జరిగింది. తక్షణం వారు స్పందించి జేసీబీని ట్రాక్టర్ను మరియు టిప్పర్ను స్టేషన్కు తరలించడం జరిగింది. సంబంధించి ఇటు యొక్క సంబంధిత వ్యక్తులపై మరి చట్టరీత్యా పోలీసు వారు ఏ చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. అలాగే ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా అక్రమంగా తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే రెవెన్యూ శాఖ వారు కూడా స్పందించి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి ఇటు అక్రమాలకు కళ్ళెం వేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.